కాకినాడ కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల శివశంకర్, సెక్రటరీ తుమ్మలపల్లి శ్రీధర్లు డిమాండ్ చేశారు. శనివారం కాకినాడ వాటర్ వర్క్స్ వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్క్స్ యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు బత్తుల శివశంకర్, తుమ్మలపల్లి శ్రీధర్లు మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించకపోతే ఆదివారం అర్ధరాత్రి నుండి సమ్మెకు వెళతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంపు ప్రసాద్, వీరభద్రరావు, సతీష్, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టెక్నికల్ వర్కర్గా ఈ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. టెక్నికల్ వర్కర్కు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వర్కర్కు 24,500 రూపాయలు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 15 సంవత్సరాల నుండి పైబడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ క్రమబద్ధీకరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ సెలవులు 55 ఆదివారాలు, 17 జాతీయ దేశ రాష్ట్ర పండుగల సెలవులు వారు సెలవులుగానైనా ప్రకటించాలి, లేదా వేతన దినాలుగానే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విధి నిర్వహణలో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అనారోగ్యంగా అంగవైకల్యానికి గురైనటువంటి విధి నిర్వహణలో అంగవైకల్యానికి గురైనటువంటి కార్మికులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు మాకును కూడా మేము కార్మికులు కాబట్టి మాకు కూడా అమలు చేయాలని ఈ ప్రధానమైన డిమాండ్లు తెలియజేస్తాం. గత 25 సంవత్సరాల నుండి నిర్విరామంగా నిరంతరంగా ఈ పనులు ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి మంచినీటిని వీధి దీపాలను వెలిగించేటువంటి ఈ ఇంజనీర్ కార్మికుల మీద కాస్త ప్రభుత్వం దృష్టి పెట్టి వారి న్యాయమైన కోరికలు నెరవేర్చాలని, లేని పక్షాన 8వ తారీఖు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలను విధులు బహిష్కరించి మంచినీటిని ఆపేస్తాం, వీధి దీపాలను ఆపేస్తాం. ఖచ్చితంగా సమ్మెలో కూర్చుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ కార్యక్రమాలతో కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మా డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ